జయశంకరు వీరముదురు. ఎవరికి ఎక్కడ ట్రంప్ లాంటోడికే ఎక్కడ షాక్ ఇవ్వాలో తెలుసు, పుతిన్ లాంటోడిని ఎక్కడ నుంచోబెట్టాలో తెలుసు, కమ్యూనికేషన్లో సిద్ధాస్తుడు, ఎవడికి ఏ భాషతో సమాధానం చెప్పాలో స్పెషలిస్టు, చైనా లాంటోడికి చెక్ పెట్టగలిగినటువంటి మగాడు. ఆయన పట్టుకుని పాకిస్తాన్కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ ఒక డ్రామా వేశాడు. ఏమనంటే సౌత్ ఏషియా తీవ్రవాదంతో అల్లాడిపోతుంది, ఢిల్లీ నుంచి కాబూల్ నుంచి అంటే భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే ఈ తీవ్రవాదం ఎంతకాలం భరించాలి అని అడిగాడు. వెంటనే జయశంకర్ చాలా చురుగ్గా చాలా తెలివిగా, అర్రెర్రే మీరు తప్పుగా అడిగారండి, మీరు అడగాల్సింది పాకిస్తాన్ మినిస్టర్ని, ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తున్నటువంటి స్టూపిడ్ దేశం అది కదా, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను అడిగినట్టున్నారు అని చెప్పేటప్పటికి బెత్తరపోవడం ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంతైంది. ఆయనతో చేస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. Okay. How about Kulbhushan? First of all, India and Pakistan have been accusing each other about terrorism. Hina Rabbani, as you said, yesterday, she brought up. Could you come to the question? My question is, how long South Asia is going to see this terrorism disseminating from New Delhi, Kabul, and Pakistan? How long they are going to be at war? Number one, and second, and how about the UN Security Council resolutions on Kashmir? Does India abide by it or not? You're asking the wrong minister when you say how long will we do this, because it is the ministers of Pakistan who will tell you how long Pakistan intends to practice terrorism. So look, at the end of the day, the world is not stupid, the world is not forgetful, and the world does increasingly call out countries and organizations and people who indulge in terrorism. And by taking that debate elsewhere, you're not going to hide it. You're not going to confuse anybody anymore. People have figured it out. So my advice is, please clean up your act. Please try to be a good neighbor. Please try and contribute to what the rest of the world is trying to do today, which is... ప్రపంచం అంతా స్టూపిడ్ అనుకోబాక, ప్రపంచం మొత్తానికి తెలిసింది విషయం అంతా కూడా. మీరు ఎంతకాలం అని దాస్తారు, ఎంతకాలం అని చెప్పి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడతారు. కాస్త ముందు ఒక మంచి నైబర్గా ఉండండి, మంచి పొరుగు వాళ్ళగా ఉండడం నేర్చుకోండి అని చెప్పాడు.